ఈరోజు కూడా కొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకుందాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మనం ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. ఈరోజు కంటి సమస్యలు చాలా మంది సొసైటీలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంది ఐ ప్రాబ్లం. అంటే చిన్నపిల్లలు ఎల్కేజీ మనం చూడండి, మన ఇంట్లో పిల్లలు కూడా ఒకప్పుడు అసలు ఈ స్పెట్స్ అనేవి లేవు, ఎక్కడో 100 మందిలో ఒకళ్ళకి కనపడేది. అలాంటిది ఈరోజు చిన్న వయసు నుంచే స్పెట్స్ వస్తున్నాయి. ఆ స్పెట్స్కు ఆ కంటి సమస్యలకు నివారణ మార్గాలు మనం తెలుసుకుందాం. కషాయాల్లో వచ్చేసి ఒక వారం పాటు క్యారెట్, ఒక వారం పాటు అందరు రాసుకోండి అమ్మా, ఒక వారం పాటు క్యారెట్, రెండో వారం పుదీనా, రెండో వారం పుదీనా, మూడో వారం శతపుష్ప. అది ఎక్కడ దొరుకుతుంది సార్ శతపుష్ప? శతపుష్ప అనేది రేర్ గా ఉంటుందమ్మా, మీకు పౌడర్స్ దొరుకుతాయి బైద్యనాథ్ ఆయుర్వేద షాప్ లో దొరుకుతుందా పౌడర్? దొరికిద్ది. మీకు ఎప్పుడైనా ఈ ఆకులు కనిపెట్టాలంటే, ఐడెంటిఫై చేయాలంటే దాని మీద నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జ్ ఉంటేనే మనం ఆకులు ఐడెంటిఫై చేయగలం. నాలెడ్జ్ ఉందండి, నేను సైన్స్ టీచర్ గారు చేసి రిటైర్ అయ్యాను. మీకు పని చేయండి అమ్మా, దీన్ని దిల్వీడ్ అంటారు, DILLWEED. దిల్వీడ్ ప్లాంట్ అంటే మీకు గూగుల్లో కొడితే వస్తుంది. ఆ ఆకును బట్టి మీరు దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ 4వ వారం వచ్చేసి ఆల్ స్పైసీ, ఎక్సెప్ట్ గార్లిక్ తప్ప అన్ని స్పైసెస్ వేసుకొని మనం ఆ కషాయం తాగాలి. 5వది మునగాకు, 5వ వారం వచ్చేసి మునగాకు. సార్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. 1వ వారం క్యారెట్, 2వ వారం పుదీనా, 3వ వారం శతపుష్ప, 4వ వారం ఆల్ స్పైసీ, 5వ వారం మునగాకు. సో ఈ మునగాకు నిరంతరం మనం తీసుకోవచ్చు. మనం వాడుకునే కర్రీస్లో కూడా వాటి రసాన్ని కనుక పిండుతూ ఉంటే ఈ కాల్షియం, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి. రెగ్యులర్గా తినాలి మునగాకు. తర్వాత సిరిధాన్యాల్లోకి వచ్చేసరికి కొరలు 3 రోజులు, అంటుకొరలు 3 రోజులు, సామెలు 1 రోజు, అరికలు 1 రోజు, ఓదలు 1 రోజు. కొరలు 3 రోజులు, అంటుకొరలు 3 రోజులు, సామెలు 1 రోజు, అరికలు 1 రోజు, ఓదలు 1 రోజు. సో ఇలా కనుక మన పిల్లలకి అలవాటు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి కంటి సమస్యలన్నీ కూడా పోతాయి. పిల్లలకి ఎక్కువ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి మనం. వాళ్ళు ఏం తింటున్నారు, స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తింటారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ చేస్తే ఖచ్చితంగా ఈ ఐ సమస్యలు అనేవి పోతాయి. అట్లాగే మన పిరమిడ్స్లో ఐ పిరమిడ్స్ అని వస్తాయి. సో లోపల రాగి ఉండి ఐ పిరమిడ్స్ అంటారు. ఇట్లా నాకేం సైట్ లేదు, మీరు సైట్ ఉందనుకోవాలి. ఇది నార్మల్ స్పెట్స్. అంటే రీసెంట్గా కంట్లో నుంచి వాటర్ వస్తుంటే డాక్టర్ సజెస్ట్ చేశారని వాడుతున్నా. సో ఇట్లానే పిరమిడ్ కూడా ఉంటుంది. ఆ పిరమిడ్ పెట్టుకొని మనం ధ్యానం చేయాలి. ఆ చేసినప్పుడు చాలా మందికి మేము ఆ ట్రీట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఆ సైట్ యొక్క లెవెల్స్ కూడా చాలా తగ్గినాయి. సో పక్కన ఫుడ్, పక్క మెడిటేషన్ అలాంగ్ విత్ ఐ పిరమిడ్కి ఒక సపరేట్ ఉంటుంది, ఇట్లా బెల్ట్ వస్తుంది దానికి. సో అది పెట్టుకొని ధ్యానం చేయటం వల్ల కూడా కంటి సమస్యలు అనేది పోతాయి. మా మదర్కి ఎప్పుడన్నా ఏదైనా కంటికి కొద్దిగా కొంచెం ఒక రకంగా అనీజీగా ఫీల్ అయితే నేను అదే పెట్టి 4-5 రోజులు ధ్యానం చేస్తాను, తర్వాత నార్మల్ అయిపోద్ది. ఇక మరీ హెవీగా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది కూడా అవసరం. దాన్ని డిపెండ్స్ అపాన్ మన ఆ యొక్క ప్రాబ్లంను బట్టి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.